మీ సంతాన కలను నిజం చేసుకునేందుకు ఈ రోజే 49 సంప్రదించండి 9390501418. తెలంగాణ రాష్ట్రంలో ఏవియేషన్ రంగాన్ని విస్తరించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కసరత్తు ముమ్మరం చేశాయి. రాష్ట్రంలో వరంగల్ మామునూరు ఎయిర్పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా వచ్చే నెలలో శంకుస్థాపన చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఆదిలాబాద్ విమానాశ్రయంకు సైతం అనుమతి లభించడంతో డిపిఆర్ సిద్ధం చేస్తున్నారు. తాజాగా కొత్తగూడెం గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం కోసం స్థలాల పరిశీలన పూర్తి చేసి దానికి సంబంధించిన నివేదికను కేంద్రానికి పంపించారు. ఇప్పటికే వరంగల్లో మామునూరు ఎయిర్పోర్ట్ ను నిజామర్ ఉస్మాన్ అలీ ఖాన్ 1930లో నిర్మించారు. స్వాతంత్రానికి పూర్వమే అతిపెద్ద ఎయిర్పోర్టుగా సేవలందించింది. ఇప్పుడు తిరిగి దాన్ని పునరుద్ధరించనున్నారు. అయితే రానున్న 2 సంవత్సరాల్లో ఈ విమానాశ్రయాన్ని పూర్తి చేయాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆదిలాబాద్లో నిర్మించనున్న విమానాశ్రయంను డిఫెన్స్, సివిల్ ఏవియేషన్ శాఖలు నిర్మాణం చేస్తున్నాయి. మొత్తం 1500 ఎకరాల విస్తీర్ణంలో దీన్ని నిర్మించనున్నారు. ఈ విమానాశ్రయం ట్రైనింగ్ సెంటర్ తో పాటు పౌర విమాన సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇక కొత్తగూడెం విమానాశ్రయంను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ 3 విమానాశ్రయాలు పూర్తయినట్లయితే ఏవియేషన్ లోనూ తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు దక్కనుంది. ఇదిలా ఉండగా వరంగల్ తో పాటు ఉత్తర తెలంగాణ రవాణా ముఖ చిత్రాన్ని మార్చేలా ఆదిలాబాద్ ఎయిర్ ఫీల్డ్ ను సివిల్, మిలిటరీ అవసరాల కోసం సంయుక్తంగా అభివృద్ధి చేయనున్నట్లు ఇటీవల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మరో కొత్త ఎయిర్ ఫీల్డ్ ను ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని పేర్కొన్నారు.